హలీం అండి. రెడీ చేసేద్దాం పదండి. ముందుగా గిన్నెలోకి శనగపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు 1, 2 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని, అరకప్పు బాస్మతి రైసు, పావు కప్పు ఎర్రనూక, జీడిపప్పు, బాదం వేసుకొని 2 గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ వేసుకొని, ఓల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉల్లి తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 గంటల ముందు నానబెట్టుకున్న ఈ పప్పుల్ని కుక్కర్‌లో వేసుకొని 2 విజిల్లు వేయించుకొని పక్కన పెట్టండి. ఈ ఉల్లి తరుగులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, మటను, కారం, సాల్టు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, యాలకుల పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని, ముక్క ములిగేదాకా వాటరేసుకొని 4, 5 విజిల్లేయించుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఉడికించుకున్నాం కదండీ పప్పు, మెత్తగా మిక్సీ పట్టేసుకొని, ఉడికిన మటన్‌ని ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకున్న తర్వాత, ఈ పప్పులు కూడా వేసేసుకొని, దీంట్లోకే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, రోజ్ పెటల్స్ కూడా వేసుకొని, ఓ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాక, కొద్దిగా వాటరేసుకొని దగ్గర పడే వరకు తీసుకుంటమే. అంతే హలీం రెడీ.